సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. వారందరినీ కూడా సన్మార్గంలో నడిపిస్తున్నారు. అయితే ఒకానొక సందర్భం వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చుట్టూనున్న దేశాల ప్రజలందరినీ చూశారు. వాళ్ళందరికీ రాజులు ఉన్నారు, రాజరిక వ్యవస్థ ఉంది. కానీ మాకు ఇక్కడ ఎవరు రాజు లేడు. అందరూ బట్టి మాకు రాజు కావాలి అని వారు గట్టిగా పట్టుబట్టారు. దానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి అనుకోండి. అంత పట్టుబట్టడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. దేవుడు వారికి రాజు అయి ఉన్నాడు అనే విషయాన్ని విస్మరించి, మాకు ఫిజికల్గా లేదా మా కళ్ళ ముందు ఒక రాజు మాకు కావాలి, మా ముందు అతను నడవాల, మాకు రాజు కావాలని వారందరూ కూడా గట్టిగా పట్టుబట్టారు. ఆ సందర్భంలో అది దేవునికి ఇష్టం కాకపోయినా, దేవుడు తన ప్రజలు అడుగుతున్నారు కదా అని చెప్పి సమూయేలు ద్వారా సౌలును ఏర్పాటు చేసుకుని, సౌలును నియమించుకుని వారికి రాజుగా నిలబెట్టాడు. ఆ సందర్భంలో సమూయేలు ప్రజలందరితో మాట్లాడుతూ, దేవుడు మీకు రాజు అయి ఉన్న ఆయన